మన్యం జిల్లా కొమరడ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయన యొక్క ఆశయ సాధన దిశగా మన యువకులందరూ ముందుకి నడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు దేశ సంరక్షణ కోసం, దేశ సౌభాగ్యం కోసం ఈరోజు మనమందరం కూడా ఆయన ఎంతో కృషి చేసి ఈరోజు ఆయన ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా అందుబాటు ఉండే విధంగా చట్టాలు తెచ్చి ఆ చట్టాలను ఈరోజు మనమందరం అనుభవించడం వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. అలాంటి సందర్భంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు చట్టాలు తెచ్చి దళితులకు, గిరిజనులకు, వ్యవసాయ కూలీలకు, అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల కోసం, గిరిజనుల కోసం తాము ఎంతో కృషి చేసి ఈ రాజ్యాంగాన్ని రచించి అనేక చట్టాలు తెచ్చారు. ఆ చట్టాలన్నీ కూడా ఈరోజు చట్టాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉన్న చట్టాలు తెచ్చి ఈరోజు అన్ని వర్గాల ప్రజలపైన విపరీతమైన దాడి జరుగుతుంది. ఈ దాడిని కానీ మనం ఖండించకపోతే రాబోయే రోజుల్లో యువకులందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే మన రాజ్యాంగ పూర్తిగా వచ్చిన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా అమలు చేసే విధంగా మనమందరం కృషి చేయాలి. ఆ విధంగా కృషి చేసిన రోజే నిజమైన అంబేద్కర్కి ఇచ్చిన నివాళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు యువకులందరూ కూడా ఈరోజు మన అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం.